సో ఇవాళ ఏం చూద్దామంటే సింపుల్ బ్రో ట్రాన్స్ఫర్. అది ట్రిమ్మింగ్ లో లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు రైట్ లెఫ్ట్ ట్రిమ్ రైట్ ట్రిమ్ మరి మిడిల్ లో ఉంటే ఎట్లా అది ట్రిమ్మింగ్ గ్యాప్ మిడిల్లో ఉంటే స్పేసెస్ రిమూవ్ చేయాలంటే అది వేరే కాన్సెప్ట్ అండి. మీరు అప్పుడు దాని దగ్గరికి వెళ్ళకండి. ఓకే ఓకే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్పేస్ ఉంటామంటే అది డేటా ఇష్యూ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి వీఆర్ డైరెక్ట్లీ రిమూవింగ్ దోస్. మిడిల్లో ఉందంటే దానికి ఏదో పర్పస్ ఉన్నట్టే, లైక్ ఇట్ ఈస్ సపరేటింగ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని కానీ. అదే ఫస్ట్ టైం లాస్ట్ టైం ఉన్నా కొంచెం గ్యాప్ ఉంటే అది ఎట్లా సెట్ చేయాలి అప్పుడు ఆ స్పేస్ యొక్క పొజిషన్ ఐడెంటిఫై చేసి ఇఫ్ యూ వాంట్ టు స్ప్లిట్ యూ కెన్ స్ప్లిట్. సో అక్కడ దానికి వేరే ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే ఓకే సో ఇవాళ మనం ఏం చూద్దామంటే విల్ బి సీయింగ్ వన్ ట్రాన్స్ఫర్మేషన్ విచ్ ఈస్ కాల్డ్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. సో మనకి నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. యూ వాంట్ టు ఫిల్టర్ ద డేటా ఇన్ ద సెన్స్ ఒక సెట్ ఆఫ్ డేటాలో నుంచి మనకు కావాల్సిన డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయటం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎంప్లాయీస్ కానీ కస్టమర్స్ కానీ ఏదో ఒక డేటా సెట్ ఉందనుకోండి, యూ వాంట్ ఓన్లీ ద మేల్ ఎంప్లాయీస్ టు బి లోడెడ్ ఇన్ టు ద టార్గెట్. సో వీఆర్ ఫిల్టరింగ్ ఓన్లీ ద మేల్ ఎంప్లాయీస్ టు ద టార్గెట్, రైట్? సో ఆర్ ఎల్స్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే శాలరీ ఉంది, ఐ వాంట్ ద పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ శాలరీ గ్రేటర్ దెన్ 50,000. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఈస్ కాల్డ్ ఫిల్టరింగ్ ద డేటా అంటాం. సో దానికోసం మనకి ఇన్ఫర్మాటికాలో మనకి ఫిల్టర్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చినా కూడా యూ విల్ బి యూజింగ్ టూ ట్రాన్స్ఫర్మేషన్స్. ఫిల్టర్ అని ఒకటి ఉంటుంది అండ్ రౌటర్ అని ఒకటి ఉంటుంది. సో ఈ టూ ట్రాన్స్ఫర్మేషన్స్ యొక్క పర్పస్ ఏంటి అంటే టు ఫిల్టర్ ద డేటా. సో ఫిల్టర్ ద డేటానే ఎక్కడైనా మీకు ఫిల్టర్ చేయాలి డేటా అనే కాన్సెప్ట్ రాగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి, ఫిల్టర్ అండ్ రౌటర్ యూజ్ చేయొచ్చు అని. సో ఫస్ట్ విల్ సీ ఫిల్టర్, దెన్ విల్ గో ఫర్ రౌటర్. దానికోసం నేను ఏం చేస్తానంటే ఐ విల్ టేక్ సమ్ శాంపుల్ డేటా. లెట్స్ సే సో మీరు చాట్‌జీపీటీలో నుంచి అయినా డౌన్లోడ్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే సమ్ ఫైల్స్ ఇలా దొరుకుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే 100 రికార్డ్స్, 1000 రికార్డ్స్, మీకు ఎంత సైజ్ కావాలంటే ఇదంతా శాంపుల్ డేటా అంతే, జస్ట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఐ విల్ టేక్ సమ్ ఫైల్ విచ్ ఈస్ హ్యావింగ్ 1000 రికార్డ్స్. సో సిఎస్వి అంటే ఏంటి, ఇక్కడ మీకు చూపించడానికి ఎక్సెల్ చూపిస్తుంది సింబల్, బట్ ఇది ఫార్మాట్లో ఏముంది, డాట్ సిఎస్వి ఉంది కదా. సిఎస్వి అంటే మీనింగ్ ఏంటి, కామా సపరేటెడ్ ఫైల్ అండి. సో దిస్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ ఫ్లాట్ ఫైల్. మీరు ఓపెన్ చేస్తే ఇట్ విల్ ఓపెన్ విత్ ఎక్సెల్ అప్లికేషన్ ఓన్లీ, బట్ నాట్ అన్ ఇష్యూ. ఇక్కడ చూస్తే ఇలానే కనిపిస్తుంది, బట్ దీన్నే మీరు నోట్ ప్యాడ్తో ఓపెన్ చేశారనుకోండి, ఈచ్ కాలమ్ ఈజ్ సపరేటెడ్ బై కామా, ఇండెక్స్ కామా, కస్టమర్ ఐడి కామా, ఫస్ట్ నేమ్ కామా, లాస్ట్ నేమ్, ఇలా ఉంది. సో ఇది కామా సపరేటెడ్ ఫైల్ జనరల్, మన డీలిమిటెడ్ ఫైల్ అంటే మీరు డీలిమిటెడ్ ఈజ్ కామన్. సో జస్ట్ ఇనీషియల్ ఎగ్జాంపుల్స్ నేను ఫైల్స్ మీద చెప్తున్నాను, డోంట్ కన్ఫ్యూజ్. లైక్ డేటాబేస్లో ఇందులో డిఫరెన్స్ ఏమి ఉండదు. జస్ట్ మనం డేటా ఈజీగా ఇప్పుడు మనకు కావాల్సినట్టు ఫైల్ అయితే ఈజీగా మ్యానిపులేట్ చేసుకోవచ్చు, బట్ డేటాబేస్ టేబుల్లో కొంచెం క్వైరీస్ రాయడం కానీ కొంచెం కష్టం కదా. సో ఈజీ ప్రాసెస్ ఫస్ట్ చూపిస్తున్నాను. విల్ గో విత్ డేటాబేస్ యాజ్ వెల్ లేటర్. సో నా కస్టమర్స్ 1000 అనే ఫైల్ ఉంది. ఐ విల్ టేక్ దిస్ ఫైల్ యాజ్ మై సోర్స్. సో సోర్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏం చేసుకోవాలి, ఐ నీడ్ టు సెలెక్ట్ ద సోర్స్ కనెక్షన్. ఈ సోర్స్ ఏం టైప్ ఆఫ్ సోర్స్, ఫ్లాట్ ఫైల్ సోర్స్. సో ఫ్లాట్ ఫైల్ ఎక్కడ ఉంటుంది, ఎనీ టైప్ ఆఫ్ ఫైల్ స్టోరేజ్ సిస్టంలో ఉంటుంది. ఫోల్డర్ ఇస్ నథింగ్ బట్ ఫైల్ స్టోరేజ్. అది క్లౌడ్లో కూడా ఉండొచ్చు, ఆఫ్లైన్లో కూడా ఉండొచ్చు. ప్రెసెంట్ ఎందులో ఉందంటే ఆఫ్లైన్లో ఉంది, దట్ ఈస్ ప్రెసెంట్ మై సెక్యూర్ ఏజెంట్ అండ్ దిస్ కనెక్షన్ ఈస్ పాయింటింగ్ టు దట్ పర్టికులర్ ఫోల్డర్. సో ఐఎమ్ సెలెక్టింగ్. నాకు మల్టిపుల్ కనెక్షన్స్ ఉండొచ్చు, ఈచ్ కనెక్షన్ పాయింటింగ్ టు ఎ డిఫరెంట్ సోర్స్, బట్ ఐ విల్ బి పాయింటింగ్ టు ఓన్లీ ద కనెక్షన్ వేర్ ద ఫైల్ ఈస్ ప్రెసెంట్. సో ఆ కనెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఐఎమ్ సెలెక్టింగ్ సోర్స్ టైప్ అండ్ ఐఎమ్ చూసింగ్ ఓన్లీ సింగిల్ ఆబ్జెక్ట్. ఇందులో ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, విల్ లెర్న్ దోస్ లేటర్, బట్ స్టిల్ ఐఎమ్ సెలెక్టింగ్ ఒక సింగిల్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను డైరెక్ట్గా. సో ఆబ్జెక్ట్ వచ్చేసి నేను క్లిక్ ఆన్ సెలెక్ట్ కొడితే దిస్ ఈస్ పాయింటింగ్ టు మెయిన్ ఫోల్డర్, దీస్ ఆర్ సబ్ ఫోల్డర్స్ ప్రెసెంట్ ఇన్ దట్ కదా. సో నా ఫ్లాట్ ఫైల్స్ అనే సబ్ ఫోల్డర్లో ఉంది నాకు కావాల్సిన ఫైల్.
నేను ఓపెన్ చేస్తే ఇవి నా ఫ్లాట్ ఫైల్స్లో ఉన్న ఐటమ్స్. సో ఐఎమ్ సెలెక్టింగ్ కస్టమర్ 100,000 అనేది ఐఎమ్ సెలెక్టింగ్ మై సోర్స్. సో ఆబ్వియస్లీ ఇన్ఫర్మేటిక్గా డిఫాల్ట్గా కామా సపరేటెడ్ ఫైల్ తీసుకుంటుంది కాబట్టి ఐ నో నీడ్ టు మేక్ మచ్ చేంజెస్. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ లెట్స్ సీ వాట్ డేటా ప్రెజెంట్ ఇన్ ద ఫైల్. నేను ఫిల్టర్ చేసి మీకు ఫిల్టర్ చేయిందా లేదా చూపించాలంటే ఫస్ట్ డేటా ఏమో చూసుకోవాలి కదా. సో ఏముంది, ఐఎమ్ హ్యావింగ్ సమ్ కస్టమర్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ, ఈమెయిల్ ఐడి, సబ్స్క్రిప్షన్ డేట్, వెబ్సైట్. Okay, so here I'm not having any column related to some gender or something. So what I will try to do is like I will try to filter the data whose name is Kara. I want to filter the data whose first name is Kara. Okay, ఫస్ట్ టైం కారా అని ఇంకెవరికైనా ఉంటే వాళ్ళందరూ వస్తారు, లేకపోతే ఆ కారా అని ఒక్క రికార్డ్ మాత్రమే బయటకు వస్తుంది, రైట్? ఆర్ ఎల్స్ లెట్స్ సే కస్టమర్ ఐడిని మార్చుతాం. ఒక ఇండెక్స్ అనే కాలం ఉంది కదా, జస్ట్ ఈస్ ఎ నెంబర్ ఫీల్డ్. ఇఫ్ ఐ ఆస్క్ టు ఫిల్టర్ ద డేటా వేర్ ఇండెక్స్ గ్రేటర్ దాన్ 20 అని అనుకోండి, ఈ 20 కన్నా అబోవ్ రికార్డ్స్ అన్ని బయటికి రావాలి. ఇట్స్ నాట్ లోడ్ ద బిలో రికార్డ్స్. సో ఐఎమ్ క్లోజింగ్ దిస్ ఫైల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫైల్ ఓపెన్ చేసి ఉంటే ఇన్ఫర్మేటిక్గా విల్ నాట్ బి ఏబుల్ టు ప్రాసెస్. ఇట్ విల్ ఫెయిల్ ద జాబ్ అండ్ షో ఎర్రర్ లైక్ ద ఫైల్ ఈజ్ ఆల్రెడీ బీయింగ్ యూజ్డ్ బై సమ్ అదర్ అప్లికేషన్. సో నా ఫైల్ అలానే ఉంది. సో ఈ పర్టికులర్ పైన దాన్ని ఏమంటాం మనం జనరల్గా? డిజైన్ ప్యానల్. కింద దాన్ని ప్రాపర్టీస్ ప్యానల్ అంటాం. సో ప్రతి దానికి ఏ ట్రాన్స్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా దిస్ ఈజ్ ద డిజైన్ ప్యానల్, దిస్ ఈజ్ ద ప్రాపర్టీస్. మనం సెలెక్ట్ చేసుకున్న ట్రాన్స్ఫర్మేషన్ బట్టి ప్రాపర్టీస్ మారుతూ ఉంటాయి, దాని రిలేటెడ్ ప్రాపర్టీస్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, సోర్స్ ఆల్రెడీ కాన్ఫిగర్ చేసేసాను. ఐఎమ్ టేకింగ్ మై ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్, ఐఎమ్ కనెక్టింగ్ ఇట్ టు సోర్స్. సో ఇది 2 టైప్స్లో తీసుకోవచ్చు అండి. ఆర్ ఇలా తీసుకొని మనం కనెక్ట్ అయినా చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ డైరెక్ట్గా తీసుకొని జీమెయిల్ ప్లేస్ చేస్తే ఆటో కనెక్ట్ అవుతుంది. ఓకే, ఈ లింక్ కావాలంటే మీరు రిమూవ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ డైరెక్ట్గా యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి యూ కెన్ ఆల్సో డైరెక్ట్ యాడ్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ డైరెక్ట్లీ హియర్. ఈ హైరార్కీ బిల్డర్కి ఇన్పుట్ ఒకటే ఉంటుంది, ఇది తర్వాత వస్తుంది కాబట్టి మీకు కట్ అయింది, లేకపోతే లైన్లో వచ్చేసింది అది కూడా. సో లెట్స్ సీ ఫిల్టర్. ఫిల్టర్ ప్రాపర్టీస్కి వెళ్ళాలంటే దీన్ని సెలెక్ట్ చేయగానే కింద ప్రాపర్టీస్ ప్యానల్లో ఫిల్టర్ యొక్క ప్రాపర్టీస్ వస్తాయి. సో ఇక్కడ మనం బేసికలీ ఫోకస్ చేసేది దేని మీద అంటే ఫిల్టర్ ఆప్షన్ మీద. దీని మీద క్లిక్ చేస్తే విల్ బి ఏబుల్ టు సీ సమ్ ప్యానల్ లైక్ దిస్. ఇందులో మనకి ఫిల్టర్ కండిషన్ అని ఉందా, ఇక్కడ సింపుల్ అని ఉంది, రైట్? సింపుల్ అంటే యూ కెన్ పర్ఫామ్ ఓన్లీ ఎండ్ ఆపరేషన్. ఓకే, అంటే ఇప్పుడు నాకు డేటా సెట్ ఇలా ఉందనుకోండి, I can say whose index greater than 10 and email ID is Gmail and so and so, like email like Gmail and so and so. End operation అంటే ఏంటి, 2 మ్యాచ్ అవ్వాలి. ఓకే, సో ఈ డేటాతో చూస్తే మీకు అర్థం కాదు. ఐ విల్ చేంజ్ ద డేటా, ఎందుకంటే ఇందులో నీకు మీనింగ్ఫుల్ స్టాట్స్ లేవు ఆ డేటా యూస్ చేస్తే.
సో నేను కస్టమర్ డేటా అంతా మార్చేసాను. ఐమ్ హ్యావింగ్ కాలమ్ కాల్డ్ salary. ఐమ్ హ్యావింగ్ సమ్ salaries అండ్ ఐమ్ ఆల్సో హ్యావింగ్ జెండర్ లైక్ మేల్ ఆర్ ఫీమేల్. నేనేమంటున్నాను, ఐ వాంట్ ఓన్లీ మేల్ ఎంప్లాయీస్ హూల్ శాలరీ ఈస్ గ్రేటర్ దాన్ 4,000 అన్నా అనుకోండి. అక్కడ ఏంటి, ఎండ్ ఆపరేషన్. అది మేల్ అయి ఉండాలి ప్లస్ శాలరీ గ్రేటర్ దాన్, రెండు కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఆర్ అంటే ఏంటి, ఏదర్ మేల్ అయినా పర్లేదు ఆర్ ఎల్ శాలరీ 50,000 ఎక్కువ ఉన్నా పర్లేదు. సో అందులో ఫీమేల్స్ వచ్చే ఆప్షన్ పాసిబిలిటీ కూడా ఉంది. సో మనకి ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్లో ఏంటంటే, ఇప్పుడు మీరు సింపుల్ సెలెక్ట్ చేసుకుంటే యూ కెన్ డూ ఓన్లీ ఎండ్ ఆపరేషన్ అనమాట. ఇందులో మనకి ఇంకోటి అడ్వాన్స్ అని ఉంటుంది. ఇన్ దిస్ యూ కెన్ డూ బోత్ ఎండ్ అండ్ అవర్ ఆపరేషన్. సో ఫస్ట్ సింపుల్ చూద్దాం. సింపుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఫస్ట్ ఇంకొకటి కూడా చెప్తా వినండి. ఇప్పుడు నేను సోర్స్ ఇందాక వేరేది కాన్ఫిగర్ చేశాను. ఇప్పుడు నేను మధ్యలో పోయి చేంజ్ చేశాను. ఇప్పుడు నేను ఇందాక ఉన్న ఫీల్డ్స్ ఉన్నాయి కదా నాకు ఇక్కడ, బట్ ఆ ఫైల్ నేను మార్చేసాను, అప్డేట్ చేస్తాను ఆ ఫైల్ విత్ దిస్ కరెంట్ డేటా. సో అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ రిఫ్రెష్ మీద క్లిక్ చేసి ఆల్ ఫీల్డ్స్ రిఫ్రెష్ చేస్తే ఈ ఫీల్డ్స్ పోయి ఆ కొత్త ఫీల్డ్స్ వస్తాయి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం మార్చినా కానీ మనం ప్రజెంట్ వర్క్ చేస్తున్నాము, రిఫ్రెష్ చేయాలంటే దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఇది మనం వర్క్ చేసేటప్పుడు ఏదైనా సోర్స్ వెళ్ళి చేంజ్ చేస్తాం. సో నా కమింగ్ టు ఫిల్టర్. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే ఐఎమ్ ఏబుల్ టు సీ సంథింగ్ లైక్ దిస్. నేను ఏం సెలెక్ట్ చేస్తాను, హూస్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు టెలింగ్ ఇట్ యాస్ మేల్. స్ట్రింగ్ కాబట్టి ఐఎమ్ యూజింగ్ ఇన్ సింగిల్ కోట్స్. ఎప్పుడైనా నెంబర్స్కి డైరెక్ట్ వాల్యూస్ ఇవ్వచ్చు, స్ట్రింగ్ అయితే యూ ఆర్ సపోజ్ టు యూజ్ సింగిల్ కోట్స్. సో నా ఐఎమ్ గోయింగ్ టు టార్గెట్. I will create one dummy target here. So customers kada. అండ్ ఇందులో డేటా అంతా రిమూవ్ చేస్తున్నాను. అండ్ నేను డేటా రిమూవ్ చేయకుండా డేటా ప్రాసెస్ చేసి చూసినా కానీ నా రిక్వైర్డ్ డేటా సెట్టే ఉంటుంది. ఎందుకంటే ఫ్లాట్ ఫైల్స్ ఎప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్లాట్ ఫైల్స్లో ఉన్న డేటా ఎప్పుడు అపెండ్ అవ్వదు. సో ఇప్పుడు ఈ టార్గెట్లో ఏం డేటా లేదు. సో ఐఎమ్ డూయింగ్ సమ్ ఫిల్టరింగ్ ఆపరేషన్ ఆన్ దిస్ డేటా అండ్ ఐ విల్ లోడ్ ఓన్లీ ద ఫిల్టర్డ్ డేటా ఇన్ టు దిస్ టార్గెట్. సో ఫ్లాట్ ఫైల్స్ నా ఫైల్ వచ్చేసి టార్గెట్ టెస్ట్ సిఎస్వి అండ్ క్లికింగ్ ఆన్ ఓకే. అండ్ ఫార్మాటింగ్ ఆప్షన్స్లో ఐఎమ్ రిమూవింగ్ ద డబుల్ కోట్స్, ఎందుకంటే మన టార్గెట్లో ఫైల్ జనరేట్ అయినప్పుడు డబుల్ కోట్స్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. నేను చూసాను కదా, స్ట్రింగ్ ఉంటే అవి డబుల్ కోట్స్ వస్తాయి ప్రతి ఫీల్డ్. ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఓకే, ఎస్. అండ్ ఫీల్డ్ మ్యాపింగ్ వచ్చేసి ఐఎమ్ డూయింగ్ ద స్మార్ట్ మ్యాప్ ఆర్ ఎగ్జాక్ట్ ఫీల్డ్ నేమ్స్. అంటేనేమో ఇక్కడున్న ఫీల్డ్ నేమ్ ఇక్కడున్న ఫీల్డ్ నేమ్ మ్యాచ్ అయితే ఇట్ విల్ డూ ఎగ్జాక్ట్ మ్యాచ్. మాన్యువల్గా చేయాలంటే ఒక్కొక్కటి క్లిక్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ హౌ వీ కాన్ఫిగర్ ద టార్గెట్. ఐఎమ్ సేవింగ్ దిస్ వన్. నేను ఏం చేశాను, ఐ డూ ద సింపుల్ ఫిల్టర్. ఐఎమ్ ట్రయింగ్ టు లోడ్ ఓన్లీ ద రికార్డ్స్ హూస్ జెండర్ ఇస్ మేల్. అండ్ ఇక్కడ మీరు చూడాల్సింది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఫిల్టర్ కండిషన్లో మీరు ఇక్కడ మెయిల్ అని రాసారు చూసారా, ఇది కేస్ సెన్సిటివ్. మీకు డేటాలో ఎం క్యాపిటల్ ఉంటే ఇక్కడ కూడా ఎం క్యాపిటల్ రాయాలి. కేస్ సెన్సిటివ్ అంటే ఎగ్జాక్ట్గా మీకు డేటాలో ఎలా ఉందో అలానే ఉండాలన్నమాట. I'm creating one. So we can convert that column. Like we can convert that column as upper and we can write only in uppercase or lowercase, right? Oh yeah, we can also do that. In filter directly we can do it, or like in somewhere we need to make it again expression and we need to do that. No, in the filter only. If you, I'm about to say that, but you asked. Okay, I'm telling. If you go to advanced, you see the expression here. So you can directly select upper of gender. So now what will happen is, like in the data, you should have
We have to give male also in uppercase. Now it will work whatever the data present in the source. Okay. Okay. అంటే ఇది ఏం చేస్తుంది So it's a better like if we don't know how the data is, so we can write like this, right? yes we can write like this. Okay. సో ఇక్కడ ఏంటంటే తను చెప్పింది మనకు సోర్స్లో నాకు అప్పర్ కేసు ఉందా లోవర్ కేసు ఉందా స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా తెలియదు. సో నేనేం చేస్తున్నాను, సోర్స్ నుంచి వస్తుంది దాన్ని అప్పర్ కేసులోకి మారుస్తున్నాను. అప్పర్ ఆఫ్ జెండర్ అంటే మీనింగ్ ఏంటంటే నాకు సోర్స్ నుంచి జెండర్ కాలం అనేది వస్తుంది కదా, అది ఎలా వచ్చినా కానీ ప్రతిదాన్ని నేను అప్పర్ కేసులోకి మారుస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, నేను ఇక్కడ డైరెక్ట్ అప్పర్ కేసులో ఇచ్చేసుకోవచ్చు కదా. సో దట్ ఈస్ వాట్ దిస్ మీన్. అండ్ ఇంకొకటి సారీ, మనం దీన్ని సింపుల్ ఫిల్టర్లోకి వెళ్తే జెండర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం వాల్యూ ఇస్తున్నాం చూసారా, ఇక్కడ సింగిల్ కోట్స్ అవసరం లేదు బికాస్ ఇట్ విల్ డైరెక్ట్లీ టేక్ ద సింగిల్ కోట్. మనం ఇప్పుడు స్ట్రింగ్ వాల్యూ ఎప్పుడు ఇచ్చినా సింగిల్ కోట్స్ ఇవ్వాలని చెప్పాను. ఇప్పుడు దీన్నే నేను ఇప్పుడు ఇక్కడ రాసిందే నేను అడ్వాన్స్కి వెళ్తే ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు దన్ ఎక్స్ప్రెషన్. నేను సింగిల్ కోట్స్ ఆటోమేటిక్గా తీసుకుంటాను. సో అక్కడ ఇచ్చే పని లేదన్నమాట, ఇది ఆటోమేటిక్గా. బట్ ఎక్స్ప్రెషన్లో ఎప్పుడైనా రాసిన ఇట్లాంటి ఎక్స్ప్రెషన్లో ఎప్పుడు రాసినా కానీ యు ఆర్ సపోజ్ టు గివ్ ద సింగిల్ కోట్స్ ఫర్ స్ట్రింగ్ వాల్యూస్. ఇదే దీనికి సింగిల్ కోట్స్ అవసరం లేదు అండ్ ఇచ్చినా తప్పు లేదు. ఎందుకంటే 10 అనేది ఒక నెంబర్. సో నెంబర్స్కి మనం సింగిల్ కోట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇచ్చినా తప్పలేదు. బట్ స్ట్రింగ్ వాల్యూస్ మాత్రం కంపల్సరీ యూ ఆర్ సపోజ్ టు గివ్ ద సింగిల్ కోట్స్ అనమాట. సో లెట్స్ గో బ్యాక్ టు సింపుల్. Gender is equal to male. So I'm directly formatting as per the source data. I'm saving this one. And I'm selecting the mapping 8. So mapping 10 is mapping 10 kada. So mapping task I'm calling that mapping 10. Clicking on next, save and run. So ఇప్పుడు ఏమవుతుంది, it will filter out only the male records and load the male records into the target. సో ఇక్కడ మీరు స్టాట్స్ అబ్జర్వ్ చేస్తే టోటల్ సోర్స్లో 20 రికార్డ్స్ ఉన్నాయి. ఇన్ దోస్ 20 రికార్డ్స్ ఓన్లీ 10 రికార్డ్స్ ఆర్ మ్యాచింగ్ విత్ అవర్ ఫిల్టర్ కండిషన్. సో ఇక్కడ చూస్తే ఓన్లీ మేల్ రికార్డ్స్ గోట్ లోడెడ్ కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదేమవుతుంది, ఎండ్ అవుతుంది. ఇక్కడ ఏంటి ఆపరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇందాక ఇచ్చాం, ఇప్పుడు ఏమి ఇస్తాం, గ్రేటర్ దాన్ లెట్స్ సే 30,000 ఇచ్చామనుకో. ఐఎమ్ సేవింగ్ దిస్ వన్. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఆ ఫైల్లో డేటా ఉంది కదా, నేను మళ్ళీ రన్ చేస్తే ఏమవ్వాలి, ఆ ఉన్న డేటాకి యాడ్ అవ్వాలి డేటా ఇప్పుడు వచ్చేది. కాకపోతే వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ ఫైల్స్ ద ఫైల్ విల్ గెట్ రీప్లేస్డ్ అనమాట. అంటే ఆ ఫైల్లో ఇది వరకు ఉన్న డేటా అంతా వెళ్ళిపోయి ఇప్పుడు మనం ఏదైతే ప్రాసెస్ చేసామో ఈ ప్రెజెంట్ రన్లో ఏదైతే డేటా ప్రొడ్యూస్ అయిందో ఆ డేటా మాత్రమే లోడ్ అవుతుంది ఆ ఫైల్లో. ఐఎమ్ రన్నింగ్ దిస్ జాబ్ అగైన్. సో ఇప్పుడు ఏమొస్తారు, ఓన్లీ మేల్ ఎంప్లాయీస్ హూ సాలరీస్ గ్రేటర్ దాన్ 30,000. అందరూ 30,000 పైన ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఏంటి, ఎండ్ కండిషన్ చెప్పాను. సింపుల్లో మీరు ఆర్ ఆపరేషన్ యూజ్ చేయలేదు. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఆర్ యూ నీడ్ టు సెలెక్ట్ అడ్వాన్స్డ్. ఆల్రెడీ మీరు అడ్వాన్స్కి వెళ్ళే ముందు సింపుల్ ఏమని ఇస్తే అది అడ్వాన్స్ ఎక్స్ప్రెషన్లో కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసారనుకోండి, జెండర్ ఈజ్ ఈక్వల్ టు మేల్ అండ్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు 3,000, రైట్. ఇక్కడ నేను ఆర్ పెట్టాను అనుకోండి, జెండర్ ఈజ్ ఈక్వల్ టు మేల్ ఆర్ శాలరీ ఈజ్ గ్రేటర్ దాన్ 3,000. ఇప్పుడు ఏమవుతుంది,
మేబీ లెట్స్ సే 50,000 అందాం, ఎందుకంటే అందరి 30,000 కన్నా ఎక్కువే ఉన్నాయి. ఇక్కడ మీరు రాసింది కరెక్టా కాదా అని ఇక్కడ వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తే తెలుస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఏదైనా శాలరీ అనే కాలంని మీరు మర్చిపోయి శాలరీ అని రాశారు. సో ఇప్పుడు నేను వ్యాలిడేట్ చేస్తే ఏమంటుంది, ఇన్వాలిడ్ సింబల్ రిఫరెన్స్, దిస్ వన్ దొరకలేదని చూపిస్తుంది పాయింట్స్తో. సో మీరు ఇట్లా డైరెక్ట్ టైప్ చేయడం కంటే యూ కెన్ ఆల్సో సెలెక్ట్ ఫ్రమ్ ద ఇన్కమింగ్ ఫీల్డ్స్. Click on validate, the expression is valid, you can click on OK, save, and you can run the map. ఇప్పుడు ఏమవుతుంది, జెండర్ ఏదైనా మేల్ అన్నా అవ్వాలి ఆర్ శాలరీ గ్రేటర్ దాన్ 50,000 అన్నా ఇవ్వాలి. సో దర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ ఫీమేల్ రికార్డ్స్ యాజ్ వెల్. సో ఇప్పుడు నాకు ఈ ఫైల్ ఓపెన్లో ఉంది కదా, ఇందాక మీకు ఒకటి చెప్పాను, ఫైల్ ఓపెన్లో ఉంటే ఏమని ఫెయిల్ అవుతుందని చెప్పాను. సో ద ప్రాసెస్ కెనాట్ యాక్సెస్ ద ఫైల్ బికాస్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ బై అనదర్ ప్రాసెస్. సో ఆల్వేస్ మేక్ షూర్ టు క్లోజ్ ద ఫైల్ బిఫోర్ రన్నింగ్ ద జాబ్. ఐఎమ్ రీస్టార్టింగ్ దిస్ జాబ్. సో టోటల్ ఆల్ 20 రికార్డ్స్ బాట్ ప్రాసెస్, అందరి శాలరీ 50,000 కన్నా ఎక్కువ ఉంది. సో 20 నుంచి 20 మొత్తం పాస్ అయింది. సో మనం డేటాకి వెళ్ళి చూస్తే ఏదైనా అన్మ్యాచ్ కండిషన్ ఉందేమో చూద్దాం. సో వీడికి 48,000 ఉంది, 50 కన్నా తక్కువే, బట్ ఈజ్ మేల్. సో వీడి ఫీమేల్ బట్ శాలరీ 50,000 కన్నా ఎక్కువ ఉంది. సో దిస్ ఈజ్ హౌ విల్ బి ఫిల్టరింగ్ ద డేటా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇక్కడ ఏమవుతుందంటే మనం ఫస్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఇప్పుడు నేను జెండర్ ఇస్ ఈక్వల్ టు మేల్ అని ఉన్న వాటిని ఫిల్టర్ చేస్తున్నాను. సో నా టార్గెట్లోకి ఓన్లీ మేల్ రికార్డ్స్ లోడ్ అవుతున్నాయి, మిగతా ఏమవుతున్నాయి ఫిల్టర్ దగ్గర ఆగిపోతున్నాయి. సో ఈ ఆగిపోయిన రికార్డ్స్ని యూఆర్ యూజింగ్ ఏ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్, యూ కెనాట్ ట్రాక్ దోస్. యాక్చువల్గా ఎన్ని ఆగినాయి, ఎన్ని వచ్చినాయి, టోటల్ సోర్స్లో ఎన్ని ఉన్నాయి, ఇవి మనం ట్రాక్ చేయలేమన్నమాట. ఒకవేళ ఆగితే అది ఎందుకు ఆగిందని మనం అంటే ఏమంటామంటే అది రికార్డ్స్ అన్ని డ్రాప్ అయినాయి అంటాం ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ దగ్గర. బట్ సేమ్ ఇదే రౌటర్ యూజ్ చేసామనుకోండి. బేసికలీ ద పర్పస్ ఆఫ్ రౌటర్ ఈజ్ లైక్, సో నాకు మెయిల్ రికార్డ్స్ అన్నీ ఈ టార్గెట్లోకి లోడ్ అవ్వాలి. ఐఎమ్ హ్యావింగ్ వన్ మోర్ టార్గెట్. దిస్ టార్గెట్ ఐ విల్ క్రియేట్ ఎట్ రన్ టైమ్ అండి. test_1 అని పెడతాను. సో ద సెకండ్ టార్గెట్ విల్ బి క్రియేటెడ్ ఎట్ రన్ టైమ్, అంటే రన్ చేసినప్పుడు క్రియేట్ అయింది. సో ఇక్కడ నేను ఫిల్టర్ కండిషన్ ఏం పెడుతున్నాను, మేల్ కాకుండా ఫీమేల్ అని పెడుతున్నాను, వ్యాలిడ్ క్లికింగ్ ఆన్ ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ ఫిల్టరే, బట్ ఐఎమ్ లోడింగ్ డేటా ఇంటూ 2 different టార్గెట్స్ విత్ 2 different ఫిల్టర్ కండిషన్స్, రైట్. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను అనుకోండి. సో అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఇట్లా ఎర్రర్ చేసినప్పుడు ఇప్పుడు మీరు డైరెక్ట్గా చెప్పగలిగారు చూసారు, అది ఫెయిల్ అవగానే. సో ఎర్రర్స్ రావటం ఫైన్, బట్ ఎందుకు వచ్చింది అనేది వెంటనే క్యాచ్ చేసి రిజాల్వ్ చేసుకోగలగాలి. దట్ ఈస్ ద పొజిషన్ విచ్ షుడ్ బి. సో టోటల్ 20 రికార్డ్స్ గాట్ ప్రాసెస్డ్. ఎందుకని సోర్స్లో 20 ఉన్నాయి, టార్గెట్లో మేల్ దాంట్లోకి 10 వెళ్ళి, ఫీమేల్ దాంట్లోకి 10 వెళ్ళి, రైట్. సో నేను ఇక్కడ చెక్ చేసినా కూడా I'm having all the female records in this target. So
నేను ఒకదానికి బై మిస్టేక్లో ఫీమేల్ లేకుండా ఎఫ్ మేల్ అని చెప్పి రాసి పెట్టి సోర్స్లో సేవ్ చేశాను. సో ఇద్దరు నాకు తెలిసింది ఏంటి, నా సోర్స్ డేటాలో ఇద్దరు మేల్ డేటా అన్న ఉండాలి, ఫీమేల్ డేటా అన్నదని నాకు తెలుసు. సో ఐఎమ్ రీస్టార్టింగ్ దిస్ జాబ్. ఇప్పుడు ఏమవుతుంది, సోర్స్ నుంచి 20 రికార్డ్స్ రీడ్ చేస్తుంది. మేల్ రికార్డ్స్ 10 టార్గెట్లోకి లోడ్ అవుతాయి, బట్ ఫీమేల్ రికార్డ్స్ 9 లోడ్ అవుతాయి కదా, ఎందుకంటే ఎగ్జాక్ట్ స్ట్రింగ్ మ్యాచ్ కాదు అక్కడ. సారీ మ్యాచ్ కానప్పుడు అక్కడ ఏమవుతుంది, కానీ మనకు తెలిసింది ఏంటి, నాకు అది ఎందుకు పోయింది అనేది డేటా ఇష్యూతో పోయింది సంథింగ్. యాక్చువల్గా అక్కడ కూడా ఫీమేల్ అనే రావాలి, డ్యూ టు సమ్ రీజన్ ద డేటా గాట్ కరప్టెడ్ ఆర్ సంథింగ్, అక్కడ సరిగ్గా రాలేదు. ఇప్పుడు నేను వెళ్ళి ఏం చెక్ చేయాలి, ఆ పోయిన రికార్డ్ ఎందుకు పోయింది, ఎలా పోయింది అని చెప్పి నేను చెక్ చేయాలనుకోండి, దట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ ఫిల్టర్ ట్రాన్స్మిషన్. ఇప్పుడు నీకు ఇక్కడ 20 ఉన్నాయి కాబట్టి నువ్వు సోర్స్లోకి వెళ్ళి ఎత్తగలవు. అదే సోర్స్లో ఒక 1 lakh రికార్డ్స్ ఉన్నాయనుకోండి, దెన్ యూ కెనాట్ డూ రైట్, విజువల్గా వెళ్ళి చూడలేవు దాన్ని. సో దానికోసం ఏం చేస్తామంటే విల్ బీ యూజింగ్ రౌటెడ్ ట్రాన్స్మిషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు సోర్స్లో 20 రీడ్ అయింది, ఈ 2 టార్గెట్స్లోకి ఒకటి పాజిటివ్ కేసు ఒకటి నెగిటివ్ కేసు, ఇది రిటర్న్ అవ్వాలి అది రిటర్న్ అవ్వాలి, బట్ ఒక రికార్డ్ మిస్ అవుతుంది. అది ఏంటి అనేది నేను ఫిల్టర్ యూజ్ చేసినప్పుడు ఐ కెనాట్ ఐడెంటిఫై. బట్ అదే సో బేసికల్లీ మెయిన్ పర్పస్ ఆఫ్ రౌటర్ ఈస్, ఇక్కడ 2 ఫిల్టర్స్ వాడే బదులు ఒకటే రౌటర్ వాడుకోవచ్చు. ఇంకొక పర్పస్ ఏంటంటే రౌటర్లో డిఫాల్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అండ్ దాన్ని యూజ్ చేసుకొని మనం ఈ డ్రాప్డ్ రికార్డ్స్, ఇప్పుడు ఒకటి మిస్ అయింది కదా మన రికార్డ్, దాన్ని ఏం మిస్ అయింది అనేది లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో నా వాట్ ఐ విల్ డూ, ఐ విల్ రిమూవ్ దీస్ 2 ఫిల్టర్స్. ఐఎమ్ యాడింగ్ 1 రౌటర్ హియర్. రౌటర్కి సోర్స్ కనెక్ట్ చేశాను, అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిఫాల్ట్ అనేది ఒకటి డిఫాల్ట్గా వచ్చింది రౌటర్లో. రౌటర్ ప్రాపర్టీస్లో చూస్తే అవుట్పుట్ గ్రూప్స్ అని ఉంది చూసారు ఇక్కడ, దిస్ ఈస్ వేర్ యూ విల్ బి బిల్డింగ్ నెంబర్ ఆఫ్ ఫిల్టర్ కండిషన్స్. నేను ఇక్కడ ప్లస్ క్లిక్ చేశాను అనుకోండి, ఇది ఒక ఫిల్టర్ కండిషన్, ఒక ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ యాడ్ చేసినట్టు. నేను ఏమని రాస్తున్నాను, జస్ట్ ఈ గ్రూప్కి మెయిల్ అని రాస్తున్నాను. నేను కాన్ఫిగర్ చేసేటప్పుడు మీరు ఫిల్టర్ కాన్ఫిగర్ చేసేటప్పుడు ఏ ప్రాపర్టీ వచ్చిందో ఆ ప్రాపర్టీ వచ్చిందో సింపుల్ అడ్వాన్స్, ఇప్పుడు ఇదే ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ పెడితే ఇది ఒకటే కనిపిస్తుంది మీకు. బట్ రౌటర్లో ఏంటి, యూ కెన్ యాడ్ 1 ఫిల్టర్ హియర్ వీ కాల్ ఇట్ యాజ్ గ్రూప్. ఒక గ్రూప్ యాడ్ చేసామంటే ఒక ఫిల్టర్ కండిషన్ యాడ్ చేస్తున్నట్టు. కాన్ఫిగర్ మీద క్లిక్ చేసి ఐఎమ్ సెలెక్టింగ్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు మేల్. ఓకే, మళ్ళీ ఇంకొక ఫిల్టర్ యాడ్ చేశాను, ఇప్పుడు ఏం సెలెక్ట్ చేస్తున్నాను, ఫీమేల్. ఇది జస్ట్ నేమ్ అండి, ఇది నేను జస్ట్ ఇది మేల్కి ఇది ఫీమేల్కి అని చెప్పుకోవడానికి అంతే. ఇది కాన్ఫిగర్ క్లిక్ చేస్తే ఫిల్టర్ లాంటి కాన్ఫిగరేషన్ వస్తుంది, జెండర్ ఈజ్ ఈక్వల్ టు ఫీమేల్. సో ఈ 2 బాగానే ఉన్నాయి కదా, అండ్ ఐ కెన్ కనెక్ట్ మేల్ టు ద ఫస్ట్ టార్గెట్ అండ్ ఫీమేల్ టు ద సెకండ్ టార్గెట్. ఇప్పుడు ఈ డిఫాల్ట్ వల్ల యూజ్ అయింది. ఈ ఫిల్టర్ కండిషన్స్ ఏవి మ్యాచ్ కాలేదనుకోండి సోర్స్ రికార్డ్స్లో, దట్ విల్ గో టు ద డిఫాల్ట్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఆ పర్టికులర్ మిస్ అయిన రికార్డు ఏ ఫిల్టర్ కండిషన్లో మ్యాచ్ కాలేదని కదా, మీనింగ్ ఇందాక బయటికి రాలేదని. సో అట్లాంటి వాటిని ఇవేంటి రిక్వైర్డ్ టార్గెట్స్. నేను ఇంకోటి ఏం చేస్తున్నాను, ఐ టేకింగ్ 1 more డమ్మీ టార్గెట్. స్లాబ్ రికార్డ్ ఎందుకు ఫెయిల్ అయింది అని చెక్ చేసుకోవడానికి ఐ కెన్ కనెక్ట్ దిస్ వన్ టు దిస్ వన్. Let's say డ్రాప్ రికార్డ్స్ .txt ఒక రన్ టైంలో క్రియేట్ చేస్తాను. డ్రాప్ రికార్డ్స్ అన్ని క్రియేట్ అవుతాయి. ఐఎమ్ సేవింగ్ దిస్ వన్, ఐఎమ్ గోయింగ్ టు మై మ్యాపింగ్ టాస్క్ అండ్ ఐఎమ్ రన్నింగ్ దిస్ వన్. ఇప్పుడు ఏంటి, కంపల్సరీ రౌటర్ యూజ్ చేస్తే మీకు సోర్స్లో ఎన్ని రికార్డ్స్ ప్రాసెస్ అయినా కంపల్సరీ ఏదో గ్రూప్లో నుంచి అన్ని రికార్డ్స్ బయటకు వస్తాయి. అంటే మీరు ఇక్కడ కంపల్సరీ డిఫాల్ట్ గ్రూప్ని యూజ్ చేసుకోవాలి ప్రతిసారి నేను చూడాలి అని కాదు. మెయిన్ పర్పస్ ఆఫ్ router is instead of using multiple filters you can use a single router.
and by using router you can also track the dropper records by making use of this default. అంటే ఇక్కడ నువ్వు ఎన్ని ఫిల్టర్ కండిషన్స్ అయినా ఇచ్చుకో, ఈ ఫిల్టర్ కండిషన్స్లో మ్యాచ్ కాని రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇందులో నుంచి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 10-9 ఇటు వచ్చింది, అదొకటి ఇటు వచ్చింది. ఇప్పుడు నేను డైరెక్ట్గా పోయి నేను చూసుకోవచ్చు అది ఎందుకు ఫెయిల్ అయిందని. సో డ్రాప్ రికార్డ్స్ అండ్ ఫైల్ జనరేట్ చేశాను కదా, ఓకే నేను ఈ డేటా చూసినప్పుడు ఓకే ఇది ఫీమేల్ అని ఉండాలి, ఓకే ఫీమేల్ అని ఉండాలి, అందుకని రాలేదు కావచ్చు. నేను ఇది ఒకవేళ నిజంగా అవసరమైన డేటానే అనుకో, సోర్స్ టీమ్ రాంగ్ డేటా పంపించింది మనకి, మనం దీన్ని కంపల్సరీ ప్రాసెస్ చేయాలి. బట్ ఇలా కేసులో ప్రాసెస్ అవ్వకపోతే దీన్ని మళ్ళీ సోర్స్ టీమ్కి వెనక్కి పంపించి ఇందులో ఏదో తప్పు ఉంది ఫిక్స్ చేసి పంపించమని చెప్తాం. ఓకే, ఊరికే పని చేయలేదంటే ఊరికే వదిలేయకూడదు కదా దాన్ని, రియల్ డేటా మనం డీల్ చేసేటప్పుడు. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ యూజ్ ద రౌటర్ అనమాట. సో నిన్న మీకు యాక్టివ్ ట్రాన్స్మిషన్ ప్యాసివ్ ట్రాన్స్మిషన్ అని చెప్పాను. దాని లెక్క ప్రకారం ఫిల్టర్ అనేది యాక్టివ్ ట్రాన్స్మిషన్ ప్యాసివ్ ట్రాన్స్మిషన్. అసలు ఫస్ట్ యాక్టివ్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి, ప్యాసివ్ ట్రాన్స్మిషన్? There is a difference between source and target and is active. Yeah, exactly. ఇన్కమింగ్ ఎన్ని రికార్డ్స్ అయితే లోపలికి వెళ్తున్నాయో బయటికి అన్ని రికార్డ్స్ వచ్చినాయి అనుకో, నెంబర్ ఏం మ్యాచ్ కాకపోతే ఇట్స్ ప్యాసివ్. ఏదైనా చేంజ్ ఉంటే యాక్టివ్గా దట్ ఈస్ డూయింగ్ సంథింగ్, ఇట్ ఈస్ చేంజింగ్ సంథింగ్, సో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ ట్రాన్స్మిషన్. సో ఇప్పుడు చెప్పండి, ఫిల్టర్ యాక్టివా ప్యాసివా? Active. రౌటర్ సో ఫిల్టర్ యాక్టివ్ ఆబ్వియస్లీ. ఏదైనా ఫిల్టర్ కండిషన్ పెడితే సోర్స్లో 20 రీడ్ చేసి టార్గెట్లో 10, దర్ ఈస్ చేంజ్ కదా అవుట్పుట్ అండ్ అవుట్పుట్. యా, మరి డిఫాల్ట్లోకి మరి ఇప్పుడు 20కి 20 వచ్చినాయి కదా, స్టిల్ ఆర్డర్ చేంజ్ అయింది కాబట్టి యాక్టివ్. సో ఆబ్వియస్లీ దట్ ఈస్ డూయింగ్ ఎ ఫిల్టర్ ఆపరేషన్ కాబట్టి ఇట్స్ అన్ యాక్టివ్ ట్రాన్స్మిషన్. ఇంకా పాసిబిలిటీ ఏంటి, నా కండిషన్ ఇలా ఉందనుకోండి, నాకు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మై సోర్స్ డేటా ఇస్ సంథింగ్ లైక్ దిస్ 1 2 3 4 5. నా సోర్స్లో ఏదో పర్టికులర్ కాలంలో డేటా ఇలా ఉంది, నేను ఇది ఐడి కాలం అనుకున్నాను. ఫస్ట్ దాంట్లోకి ఏం లోడ్ చేస్తా అంటే ఐడి గ్రేటర్ దాన్ 4, సెకండ్ దాంట్లోకి ఐడి గ్రేటర్ దాన్ 2 అన్నాను, అండ్ థర్డ్ దానికి ట్రూ అని పెట్టాను, ఫోర్త్ దానికి ఫాల్స్ అని పెట్టాను. సో టోటల్ 4 గ్రూప్స్ ఇయర్. ఇప్పుడు ఈ ట్రూ ఫాల్స్ అనేవి కూడా ఫిల్టర్ కండిషన్స్, అవి ఎందుకు వాడతాం అనేది ఇప్పుడు చూద్దాం. సో మీరు వర్క్ చేసేటప్పుడు బై మిస్టేక్లో ప్రజెంట్ ఫిల్టర్ కండిషన్ ఏం పెట్టదలుచుకోలేదు నువ్వు, నాకు మొత్తం డేటా బయటికి రావాలనుకోండి, అంటే అది ఫిల్టర్ ఉండాలి, నువ్వు ఏదో తర్వాత ఫిల్టర్లో అప్డేట్ చేస్తావు, ఫర్ టైం బీయింగ్ నీకు ఫిల్టర్ నుంచి మొత్తం డేటా రావాలి. సో మీరు ట్రూ అని పెడితే ఫిల్టర్ కండిషన్లో ఇట్ విల్ నాట్ ఫిల్టర్ ఎనీథింగ్, ఇట్ విల్ సెండ్ సేమ్ డేటాని పక్కకు పాస్ చేస్తుంది. సరే మీ యూస్ కేసు అసలు ఈ ఫిల్టర్ నుంచి బయటికి రాకూడదు డేటా, అప్పుడు ఫాల్స్ పెట్టుకుంటాం. అది ఎలా పెట్టుకుంటామంటే జనరల్ సింపుల్గా జస్ట్ ఇక్కడ ట్రూ అని రాసామనుకోండి మొత్తం బయటకు వస్తుంది, ఇక్కడ ఫాల్స్ అని రాస్తే ఏమి రావు బయట. సో దిస్ ఈజ్ వన్ సిచ్యువేషన్. నాకు ఇంకో సిచ్యువేషన్, ఇప్పుడు ఇందులోకి ఎన్ని రికార్డ్స్ వస్తాయి చెప్పండి, ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ బయటకు వస్తాయి, ఐడి గ్రేటర్ దాన్ 4 అని పెడితే. సో టోటల్ సోర్స్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 1. సో టోటల్ సోర్స్లో ఐఎమ్ హ్యావింగ్ 5 రికార్డ్స్, రైట్? ఐడి గ్రేటర్ దాన్ 4 అని పెడితే ఎన్ని వస్తాయి, 1 5 ఒకటే వస్తాయి. ఇప్పుడు ఐడి గ్రేటర్ దాన్ 2 అని పెడితే ఇది ఒకటే రౌటర్, 2 పెడితే ఇట్ విల్ రిటర్న్ దీస్ 3. సో ఫిల్టర్కి రౌటర్కి ఇప్పుడు ఆల్రెడీ 1 + 3, ఇప్పుడు ఈ 5 అనే రికార్డ్ ఆల్రెడీ ఇందులో నుంచి వచ్చింది కదా ఈ గ్రూప్లో నుంచి, మరి ఇందులో నుంచి కూడా వస్తుందా అంటే వస్తుంది. ఎన్నిసార్లు మ్యాచ్ అయితే అన్నిసార్లు బయటకు వస్తుంది ఫిల్టర్లో నుంచి.
సో నా సోర్స్లో 5 రికార్డ్స్ ఉన్నాయి, టార్గెట్లో 5 కన్నా ఎక్కువ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంది. ఇప్పుడు ఏంటి, నాకు త్రూలో ఎన్ని వస్తాయి, 5 వస్తాయి, ఇక్కడ ఎన్ని వస్తాయి, 0 వస్తాయి. సో నాకు టోటల్ సోర్స్లో ఉంది 5 రికార్డ్స్, ఇక్కడ టార్గెట్లోకి ఎన్ని వచ్చాయి, రౌటర్లో నుంచి బయటకు ఎన్ని వచ్చాయి, 5 + 4 9. So there is also possibility like the records can be more. So this is how అన్నమాట. ఇప్పుడు ఒకే రౌటర్లో 2 ఫిల్టర్ కండిషన్స్లో కొన్ని రికార్డ్స్ మ్యాచింగ్ ఉంటే అవి 2 గ్రూప్స్లో నుంచి బయటకు వస్తాయి. ఈ 5 అనేది ఈ రెండింటికి మ్యాచ్ అవుతుంది. స్టిల్ ఇట్ విల్ కమ్ ఫ్రమ్ బోత్ ద గ్రూప్స్. ఆల్రెడీ ఒక దాంట్లో నుంచి వచ్చింది కదా, ఇందులో నుంచి ఇంకెళ్ళే పని లేదు, అట్లేం ఉండదు. ఓకే, మ్యాచ్ అయితే వచ్చేస్తుంది. సో అవుట్పుట్ గ్రూప్స్కి వెళ్తాం. అండ్ ఈ డిఫాల్ట్ గ్రూప్ని కంపల్సరీ వాడుకోవాలంటే మన ఇష్టం, మన రిక్వైర్మెంట్ బట్టి. నీకు ఏదైనా అర్థం కాకపోతున్నా, ఇంకొకటి అసలు ఆ రికార్డ్స్ ఏమవుతున్నాయో తెలియకపోతున్నా, సో నీ యూసేజ్ని బట్టి వాడుకుంటావు అంతే. ఇప్పుడు రఫ్ నోట్స్ ఉంది, కంపల్సరీ రఫ్ వర్క్ చేసుకోవాలని ఏం లేదు కదా, కానీ అవసరం అయితే చేసుకుంటాం, లేకపోతే లేదు, కైండ్ ఆఫ్ థింగ్ అంతే. నేను మెయిన్ కండిషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100% డ్యామ్ షూర్ నా దాంట్లో ఉంది మేల్ ఫీమేల్ అని, అప్పుడు నేను ఒకటే గ్రూప్ క్రియేట్ చేసి డిఫాల్ట్ని ఫీమేల్ కనెక్ట్ చేయొచ్చు. మెయిల్ ఇటు వచ్చినాయి అంటే మిగిలిన అన్ని ఫీమేలే, డిఫాల్ట్లోకి ఏమొస్తాయి, ఫిల్టర్ కానీ అన్నీ అటే వస్తాయి. సో ఇట్లా వాడుకోవచ్చు, అట్లా వాడుకోవచ్చు. సేమ్ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నాకు ఇప్పుడు ప్రజెంట్ ఈ డ్రాప్ రికార్డ్స్ సంబంధం లేదనుకో కాసేపు, నాకు 100% షూర్ నా సోర్స్లో either మేల్ ఆర్ ఫీమేల్ ఉన్నాయంతే. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఒకటే ఫిల్టర్ కండిషన్ రాశాను రౌటర్ తీసుకొని, అవి మెయిల్ ఫిల్టర్ చేయడానికి రాశాను. ఇవన్నీ డిఫాల్ట్లోకే వస్తాయి కదా మిగతావన్నీ. సో ఇప్పుడు నువ్వు రియల్ లాజిక్ ఇంప్లిమెంటేషన్ కూడా డిఫాల్ట్ని వాడుకోగలవు ఎప్పుడు, ఇఫ్ యూ ఆర్ 100% షూర్ అబౌట్ ద డేటా. ఇది కాకపోతే అదే అన్నట్టే కదా ఇంకా. సో మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. So basically, if you want to filter the data, there are only 2 transformations in Informatica, that is filter and routing. And there are other ways to filter the data, but coming to transformation, these are only 2 transformations. Other ways, and if source is database and source is a file, this is the only option. మీరు filter కానీ router కానీ యూజ్ చేయాలి. But if source is a database, and దాన్ని filter చేయడానికి ఇంకా more options కూడా ఉన్నాయి, నేను ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తాను. So far, any questions? Filter router clear. Flat files processing clear. CSV file gaani, delimited file gaani. So, ఇవాళ కొన్ని ఎక్స్ప్రెషన్లో ఉన్న కొన్ని ఫంక్షన్స్ చూద్దాం. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ చూసాను, L-trim, R-trim అని. రైట్, L-trim, R-trim అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ స్పేసెస్ రిమూవ్ చేయడం, రైట్ సైడ్ స్పేసెస్ రిమూవ్ చేయడం. సో ఇంకా ఈజీగా ఉండడానికి సరే ఈ ఫంక్షన్స్ రేపు చూద్దాం రండి. ఇంకొక సింపుల్ ట్రాన్స్ఫర్మేషన్ చూద్దాం ఇవాళ. So I'm using only one target and I'll show you how sorter will look. Sorter అని ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. సో జనరల్లీ సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే, ఇట్ విల్ జస్ట్ సార్ట్ ద డేటా, అంటే ఇదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్. సార్టర్ ప్రాపర్టీస్లో ఏముంటుంది, ఏ ఫీల్డ్ని బేస్ చేసుకొని నీకు డేటా కావాలి. సో నేను ఫస్ట్ నేమ్ బేస్ చేసుకొని అసెండింగ్ పెట్టాను, అంటే ఇట్ విల్ స్టార్ట్ A to Z. You see the customers, Jతో స్టార్ట్ అయిన నేమ్స్ ఫస్ట్ ఉన్నాయి. ఓకే, నేను ఏతో స్టార్ట్ చేశాను అనుకోండి అసెండింగ్. ఇప్పుడు నాకు ఈ ఫస్ట్ నేమ్ కాలంతో అసెండింగ్ సార్ట్ చేశాను, దెన్ ఇట్ విల్ స్టార్ట్ ఈ రికార్డ్ అనేది ఫస్ట్కి వస్తుంది అన్నమాట. తర్వాత B, తర్వాత C, తర్వాత D అలా. సో లెట్స్ సీ. సో ఫస్ట్ నేమ్ ఇక్కడ నేను అసెండింగ్ డిసెండింగ్ రెండు సెలెక్ట్ చేసుకోగలను. అసెండింగ్ పెడితేనేమో ఏతో స్టార్ట్ అయ్యి ఫస్ట్కి వస్తాయి, డిసెండింగ్ పెడితేనేమో Z నుంచి రివర్స్లో స్టార్ట్ అయ్యి ఫస్ట్కి వస్తాయి.
ఐఎమ్ సేవింగ్ దిస్ వన్. ఐఎమ్ రన్నింగ్ ద మ్యాప్. ఇప్పుడు సార్టర్లో కంపల్సరీ 20 రికార్డ్స్కి 20 రికార్డ్స్ బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు సార్టర్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్? ఎందుకంటే యాక్టివ్ ఆర్డర్ చేంజెస్ స్టార్ట్ చేసినాం. ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ బయటకు వస్తే యాక్టివ్. సో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ చేంజ్ అవ్వకపోతే ఇట్స్ ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. బట్ స్టిల్ సార్టర్లో నీకు ఆర్డర్ చేంజ్ అవుతుంది కదా. ఇది ప్రాసెస్ చేసేటప్పుడు ఎట్లా ప్రాసెస్ చేస్తుంది? ఫస్ట్ రికార్డ్ ఏది వస్తే అది బయటికి రావాలి, కానీ ఏం చేస్తుంది? అది చెక్ చేసుకొని ఏ దాన్ని పైకి తీసుకెళ్ళి సో ఆర్డర్ మారుస్తుంది. సో స్టిల్ బికాస్ ద ఆర్డర్ ఈజ్ చేంజింగ్, ఇట్స్ అన్ యాక్టివ్ ట్రాన్స్మిషన్. సో యాక్టివ్ ట్రాన్స్మిషన్ అంటానికి 2 రూల్స్. ఇన్పుట్ అవుట్పుట్ కౌంట్ చేంజ్ అవుతుంది, ఇన్కమింగ్ అవుట్కమింగ్ రికార్డ్స్కి డిఫరెన్స్ ఉంటే ఇట్స్ అన్ యాక్టివ్ ట్రాన్స్మిషన్. ద అదర్ రూల్ ఈజ్ లైక్ ఆర్డర్ ఆఫ్ ద రికార్డ్స్ గెట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు నాకు సోర్స్లోకి నేను ఇన్పుట్ ఇచ్చినప్పుడు రికార్డ్ 1, రికార్డ్ 2, రికార్డ్ 3, రికార్డ్ 4 ఇలా ఇస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్ వచ్చినప్పుడు ఎలా వచ్చింది? రికార్డ్ 3, రికార్డ్ 5 ఆర్డర్ చేంజ్ అయ్యి వస్తుంది. సో ఆ కేసులో ఇట్స్ అన్ యాక్టివ్ ట్రాన్స్మిషన్ అంటారు. సో ఇక్కడ మనం డేటా చూస్తే ఓకే, సో ఇక్కడ ఏమైంది? ఏతో స్టార్ట్ అయినవన్నీ ఫస్ట్కి వచ్చాయి, బి లేదు, సో సి వచ్చింది, నెక్స్ట్ డి, డి, ఈ, ఎఫ్జిహెచ్ ఇట్లా వరుసగా అసెండ్. సో ఇప్పుడు నేను శాలరీ ప్రకారం అసెండింగ్ చేశాను అనుకప్పుడు ఏమవుతుంది? ఆర్డర్ విల్ చేంజ్ ఆబ్వియస్లీ. ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్ అంటేనేమో A to Z అయింది, నేను శాలరీ బేస్ చేసుకొని చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? తక్కువ శాలరీ. యా ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫర్మాటికా కెనాట్ కంపేర్ స్ట్రింగ్ వాల్యూస్ ఎగ్జాక్ట్లీ. అంటే సమ్టైమ్స్ ఇట్ విల్ వర్క్, సమ్టైమ్స్ ఇట్ విల్ నాట్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ నేను శాలరీ పెట్టాను, శాలరీ అసెట్ పెట్టి సేవ్ చేసి రన్ చేసి, ఇప్పుడు శాలరీ నీకు ఇన్కమింగ్ ఫీల్డ్స్లో నువ్వు శాలరీని ఎట్లా డీల్ చేస్తున్నావు? యూఆర్ డీలింగ్ శాలరీ యాజ్ ఎ స్ట్రింగ్. సో స్ట్రింగ్ చిన్నదా పెద్దదా అనేది చెప్పలేదు. ఇప్పుడు ఉమాకాంత్ అనేది ఒక స్ట్రింగ్, లేకపోతే ఫస్ట్ నేమ్ అనేది ఒక స్ట్రింగ్. ఫస్ట్ నేమ్ అనేది 5000 కన్నా పెద్దదా చిన్నదా? చెప్పలేం కదా. సో మనం ఇట్లాంటి డీల్ చేసేటప్పుడు కంపల్సరీ వీ మేక్ షూర్ ఏదైనా ఎక్స్ప్రెషన్ కానీ ఇంకోటి ఏదైనా తీసుకొని ఆ స్ట్రింగ్ని నెంబర్లా కన్వర్ట్ చేసి దెన్ వీ నీడ్ టు డూ ద ఆపరేషన్. ఏదైనా అర్థమెటిక్ ఆపరేషన్స్ చేస్తుంది, ఏదైనా కంపారిజన్స్ ఇలా చేస్తున్నప్పుడు. ఇప్పుడు జస్ట్ స్ట్రింగ్ కన్వర్షన్ ఒకటి చూపిస్తే చూడండి. ఐఎమ్ టేకింగ్ వన్ ఎక్స్ప్రెషన్ హియర్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏది మనం చేయాలన్నా విల్ బి యూజింగ్ ఎక్స్ప్రెషన్ ఓన్లీ. ఎందుకంటే అక్కడ నేనేమి ఆల్టరేషన్ ఏం చేయట్లేదు, నాకు వస్తున్న ఫీల్డ్ని నేను కావాల్సినట్టు కన్వర్ట్ చేసుకుంటున్నాను. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్రియేట్ వన్ O__ శాలరీ అని ఒక కోడ్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఇది నాకు స్ట్రింగ్ కాదు, ఐ వాంట్ ఇట్ యాజ్ అన్ ఇంటీజర్. ఇంటీజర్ ఈజ్ నథింగ్ బట్ ఎ నెంబర్. సో నెంబర్కి మనకి ఎన్ని ఉన్నాయంటే ఇంటీజర్, బిగ్ ఇంట్, డెసిమల్, డబుల్, ఇవన్నీ నెంబర్ రిలేటెడ్. డెసిమల్ అంటే ఇట్ విల్ హ్యావ్ పాయింట్స్ యాజ్ వెల్. యా, డబుల్కి కూడా పాయింట్స్ ఉంటాయి, ఇంటీజర్కి పాయింట్స్ ఉండవు. ఇంకొకటి నెంబర్ అని ఉండాలి. బిగ్ ఇంట్ అంటే కొంచెం ఎక్కువ లెంత్ ఉండే నెంబర్ వాల్యూ. సో ఐఎమ్ సెలెక్టింగ్ ఇట్ యాజ్ ఎన్ ఇంటీజర్, క్లికింగ్ ఆన్ ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను? ఐఎమ్ కన్వర్టింగ్ దిస్ శాలరీ. ఇప్పుడు ఇక్కడ వస్తుంది టెక్స్ట్ ఫార్మాట్. ఐఎమ్ కన్వర్టింగ్ ఇట్ టు ఇంటీజర్ ఆఫ్ శాలరీ. ఏదైనా స్ట్రింగ్ ఫీల్డ్ని నేను ఇంటీజర్ కన్వర్ట్ చేయాలంటే దిస్ ఈస్ ద ఫంక్షన్ ఐ విల్ బి యూజ్. సో ఇప్పుడు ఏమవుతుందని నేను చెప్పినట్టు ఎక్స్ప్రెషన్ వరకు 5 ఫీల్డ్స్ ఉన్నాయి. ఎక్స్ప్రెషన్ తర్వాత శాలరీ ఫీల్డ్ రెండోసారి వచ్చింది. ఈ శాలరీ ఫీల్డ్లో స్ట్రింగ్ ఉంటుంది, ఈ శాలరీ ఫీల్డ్లో ఇంటీజర్ లాగా ఉంటుంది అదే వాల్యూ. అర్థమైందా? సో నేను ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సార్టర్ దగ్గర ఇన్కమింగ్ ఫీల్డ్స్ చూపిస్తాను చూడండి. నాకు ఈ శాలరీ ఉంది, ఈ శాలరీ ఉంది, ఈ ఫీల్డ్స్ అన్నీ ముందు నుంచి వస్తున్నాయి నాకు. ఈ శాలరీలోనేమో స్ట్రింగ్ లాగా ఉంటుంది అనమాట వాల్యూ, ఈ శాలరీనేమో ఇంటీజర్ లాగా ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ కంపారిజన్స్, నాకు శాలరీ గ్రేటర్ దాన్ 10, 20 ఇట్లా
మ్యాక్సిమం టైమ్స్లో పని చేస్తుంది. సమ్ టైమ్స్ ఇట్ విల్ నాట్ ఏబుల్ టు కంపేర్ స్ట్రింగ్ వాల్యూ విత్ ఎ నెంబర్. కింద మనం ఏం రాసాం ఫిల్టర్లో శాలరీ గ్రేటర్ దాన్ 50,000 అని రాసాం, మనకి వచ్చింది కాబట్టి ఫైన్. సమ్ టైమ్స్ రాదు అది బికాస్ ఆఫ్ సమ్ ఎక్స్ రీజన్స్. సో ఆల్వేస్ మేక్ షూర్ if you are doing any comparisons with a number value, make sure to convert it to a number first. So if I sort చేసేటప్పుడు if I can sort based on నేను దేంతో శాలరీ O_salary చేస్తాను, అసెండింగ్ చేస్తాను, క్లిక్ ఆన్ సేవ్. సో ఇట్ విల్ డూ చిన్న నుంచి పెద్దకి. క్లికింగ్ ఆన్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను టార్గెట్లో ప్రెసెంట్ డేటా ఏమన్నా చూడకుండా రన్ చేసేస్తున్నాను. ఎందుకని ఐఎమ్ 100% షూర్ ఇఫ్ ఐఎమ్ డీలింగ్ విత్ ఎ ఫ్లాట్ ఫైల్, నేను ఇప్పుడు ఏదైతే రన్ చేశానో ఆ డేటా మాత్రమే ఉంటుంది ఆ ఫైల్లో, పాత డేటా వెళ్ళిపోతుంది. బట్ ఇఫ్ యూ ఆర్ డీలింగ్ విత్ డేటా బేస్ అది అట్లా ఉండదు, పాత డేటా ఉంటుంది. ఇప్పుడు మనం లోడ్ చేసేది ఆ పాత డేటాకి యాడ్ అవుతుంది. నాకు తెలిసి ఇది మళ్ళీ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? ఆల్రెడీ ఓపెన్ చేసింది. సో ఇది ఒక బండ గుర్తు అయిపోయింది ఇష్యూ. ఫ్యూచర్లో ఎక్కడ వచ్చినా డైరెక్ట్గా వెళ్ళి రిజాల్వ్ చేసుకుంటాం. సో టోటల్ 20 records got processed. చిన్న నుంచి పెద్దగా వచ్చింది. సిమిలర్లీ ఇక్కడ కూడా చిన్న నుంచి పెద్దగానే వచ్చినాయి, కానీ ఎందుకంటే మనం షార్ట్ చేసిన దీని మీద కాబట్టి ఆబ్వియస్లీ అది కూడా అయిపోతుంది. సో నేను వన్స్ అపాన్ అ టైం మేబీ ఇన్ఫర్మాటికాలో కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి క్లౌడ్లో. ఏంటి, కొన్ని ఫీచర్స్ సరిగ్గా పనిచేయవు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే దాన్ని రిజాల్వ్ చేసి నెక్స్ట్ రిలీజ్లో ఓపెన్ చేస్తారు. మనకి ఫోన్లో అప్డేట్స్ వస్తాయి కదా, సిమిలర్లీ ఇన్ఫర్మాటికా టూల్లో కూడా అలాంటి అప్డేట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. నేను వర్క్ చేసే టైంలో నేను చూశాను ఇది పని చేయకపోవటం. సో ఇన్ఫర్మాటికా సరిగ్గా వర్క్ చేయలేదు అంటే మన తప్పని కాదు, దేర్ మైట్ బి పాసిబిలిటీ టూల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ వర్కింగ్ కరెక్ట్. సో దీనికి ఒక రిక్వెస్ట్ ఏదో ఉండే, for example, let's see, sorted transformation not sorting the data when distinct option is enabled. సో సార్టర్లో ఇంకొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి, నేను మీకు తర్వాత చెప్తాను, డోంట్ గో ఓవర్ దే. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇది ఎవరు రాశారు, నాకు ఈ ఇష్యూ ఉంది, దీన్ని ఎలా చేయాలి, నాలెడ్జ్ బేస్ అంటుంది. సో వాడు ఇచ్చిన రెజల్యూషన్, దిస్ ఈజ్ ఎ నోన్ లిమిటేషన్, దిస్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ టు ఇంక్లూడ్ దిస్ ఫీచర్ ఇన్ ద ఫ్యూచర్ రిలీజ్. సో ఇన్ఫర్మాటికాలో ఏదో ఫీచర్ అలా యూజ్ చేస్తే పనిచేయట్లేదు, సో దానికి ఎవరో రిక్వెస్ట్ చేశారు, ఆ రిక్వెస్ట్ ఐడి ఇది, ఫ్యూచర్ రిలీజ్లో దే విల్ ఇంక్లూడ్ దట్ ఫీచర్. సో దట్ మీన్స్ ఫ్యూచర్లో పని చేయొచ్చు, నేను వర్క్ చేసే టైంకి పని చేయలేదు. నేను మీకు అది పని చేయదని చెప్పి నేను చూపిద్దామని ట్రై చేసి అది పని చేసింది అనుకోండి, నేను కూర్చోండి. సో అంటే నేను వర్క్ చేసేటప్పుడు పని చేయలేదు అంతే. మరి ఇప్పుడు నాకు నేను చూడలేదు రీసెంట్గా. సో we call this as one level of sorting. నేను శాలరీ మీదే సార్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ 10 మెంబర్స్కి సేమ్ శాలరీ ఉంది, నేను ఇంకా మళ్ళీ యాడ్ చేసి నౌ అగైన్ ఐఎమ్ సార్టింగ్ బేస్డ్ ఆన్, లెట్స్ సే ఫస్ట్ ఐ విల్ సార్ట్ బేస్డ్ ఆన్ ఫస్ట్ నేమ్, సెకండ్ ఐ విల్ సార్ట్ బేస్డ్ ఆన్ శాలరీ. అంటే ఇప్పుడు ఏమవ్వాలి, ఫస్ట్ నేమ్ ఏ ఉన్నాయని ఒక చోటకి రావాలి, ఆ ఉన్న వాటిల్లో శాలరీ తక్కువ ఉన్న వాళ్ళు పైన ఉండాలి, రైట్. దిస్ ఈస్ కాల్డ్ సెకండ్ లెవెల్ ఆఫ్ సార్టింగ్. ఇది ఒక సబ్సెట్కి, ఒక గ్రూప్ ఆఫ్ డేటాకి అగైన్ ఇట్ ఈస్ సార్టింగ్ దట్ గ్రూప్ ఆఫ్ డేటా. ఇట్లాంటి సింపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ మీరు ఎన్ని చేంజెస్ చేసినా కానీ యూ కెన్ గో డైరెక్ట్లీ అండ్ రన్ ద మ్యాప్, ఓకే. బట్ కొన్ని కేసెస్లో ఏదైనా కొత్త ట్రాన్స్ఫర్మేషన్ యాడ్ చేసినా
ఆర్ఎల్స్ ఇంకొకటి ఏదైనా చేసినా మీరు మ్యాపింగ్ టాస్క్కి వెళ్ళి డైరెక్ట్ రన్ చేస్తే అది ఫెయిల్ అవుతుంది. ఏమని మ్యాపింగ్ ఈజ్ నాట్ ఇన్ సింక్రనైజ్ విత్ మ్యాపింగ్. సో మ్యాపింగ్ టాస్క్ ఈజ్ నాట్ ఇన్ సింక్ విత్ మ్యాపింగ్. సో కంపల్సరీ మ్యాపింగ్ టాస్క్ మీరు ఒకసారి ఏదో ఒకటి ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేస్తే రిఫ్రెష్ అవుతుంది అనమాట. ప్రజెంట్ మ్యాపింగ్ని సెట్టింగ్లోకి తీసుకుంటాం. సర్లేండి, ఏం లేదులేండి, ఎన్నిసార్లు పెట్టినారు ఓపెన్ చేసాం. అండ్ this person జితేందర్ బ్రో, ఎస్ జనరల్గా మనం పవర్ సెంటర్లో అయితే మనం ఏ చేంజెస్ చేసినా కూడా మ్యాపింగ్లో వీఆర్ సపోజ్ టు రిఫ్రెష్ ద సెషన్. ఓకే బట్ క్లౌడ్లో అలా లేదండి. ఇప్పుడు నేను మ్యాపింగ్లోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ టైమ్స్ చేంజెస్ చేశాను, ఫిల్టర్ కండిషన్స్ మారుస్తున్నాను, అండ్ మ్యాపింగ్ టాస్క్ వచ్చి డైరెక్ట్గా రన్ కొడుతున్నాను కదా. ఎస్ సో దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ అనమాట. అక్కడ అన్నిసార్లు రిఫ్రెష్ చేసి అంత చేసే పని ఉండదు. ఇక్కడ ఏదో 1 or 2 కేసెస్లో చేయాల్సి వస్తుంది అంతే. Okay. And actually, exactly, what is the use of sorting? I was not seen anywhere in my mappings in a sort. సో సార్టింగ్ యూసేజ్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా అగ్రిగేటర్ యూజ్ చేశారా? Okay. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూఆర్ యూజింగ్ ఎనీ అగ్రిగేటర్ ట్రాన్స్ఫర్మేషన్, మీకు సార్టెడ్ డేటా పంపించడం వల్ల దాని పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది అనమాట. Okay. Okay. ఎందుకంటే మీరు సార్టెడ్ డేటా పంపించినప్పుడు aggregator will also understand this is the sorted data, and once the value is completed, then the value will not get repeated. Okay. ఎప్పుడైనా గ్రూప్ బై కండిషన్ వాడుతున్నారు అనుకోండి, ఆ గ్రూప్ క్యాలిక్యులేషన్ వరకు అది చేసేసుకోగలదు కదా ఆన్ ద స్పాట్ ఒక వాల్యూ మారి. Okay. సో ఇంటర్నల్లీ sorter is just used to improve the performance of few other transformations. Okay. అండ్ ఆల్సో మనకి, నేను తర్వాత చెప్తా అని చెప్పాను, బట్ స్టిల్ ఐఎమ్ టెలింగ్ ఇట్ నౌ ఓన్లీ. మీ సోర్స్లో కనుక డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే Okay. I'm not doing anything, I'm just copying this record and pasting it here. ఏంటి, నాకు ఈ 2020 అనేది డూప్లికేట్ రికార్డ్. Okay. నేను ఈ మ్యాపింగ్ రన్ చేస్తే నేనేం సార్టర్ యూజ్ చేశాను అంతే. ఐ డెంట్ చేంజ్ ఎనీథింగ్ ఇన్ ద సార్టర్, ఐ డెంట్ యాడ్ ఎనీ ప్రాపర్టీ ఆర్ సంథింగ్. సారీ, ఇక్కడి నుంచి రన్ చేస్తే ఫెయిల్ అవుతుందండి. వీ నీడ్ టు వీఆర్ సపోజ్ టు రన్ ఫ్రమ్ ద దిస్ వన్ మ్యాపింగ్ టాస్క్ ఓన్లీ. సో ఇట్ షుడ్ సపోజ్ టు ప్రాసెస్ 21 records, right? 1 record is duplicate. Correct. సో 2020 రెండింటిని ప్రాసెస్ చేసింది. బట్ ఇఫ్ దెర్ ఈస్ ఎ క్యాపబిలిటీ ఇన్ సార్టర్, వీ కెన్ ఎలిమినేట్ ద డూప్లికేట్స్. Okay. ఈ సార్టర్లో అడ్వాన్స్ ప్రాపర్టీస్లో ఇఫ్ యూ సెలెక్ట్ ద డిస్టింక్ట్ ఆప్షన్, Okay. ఐఎమ్ క్లికింగ్ ఆన్ సేవ్ మ్యాపింగ్ టాస్క్ 8, ఐఎమ్ రన్నింగ్ దిస్ వన్. Sorry. It processed only 20 records, right? Still it read 20 Yeah. records from the source. అంటే డూప్లికేట్ ఉంటే ఒక రికార్డ్ని మాత్రమే బయటకు పంపిస్తుంది. ఈవెన్ ఆ 20 అనేది 10 సార్లు ఉన్నా కూడా ఒకటే బయటకు వస్తుంది అనమాట. సో ఇక్కడ క్రైటీరియా ఏంటంటే ఆల్ కాలమ్స్ షుడ్ మ్యాచ్. అది డూప్లికేట్ అని చెప్పాలి అంటే. Okay. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 9 రికార్డ్ ఉందండి. సో దిస్ ఈజ్ నాట్ డూప్లికేట్. ఇది డూప్లికేట్ ఎప్పుడు అవుతుంది? ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఐడి ఇట్ ఈస్ డూప్లికేట్, విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ నేమ్ ఇట్ ఈస్ డూప్లికేట్, ఇండివిజువల్గా విత్ రెస్పెక్ట్ టు సింగిల్ కాలమ్ ఇట్ ఈస్ డూప్లికేట్, బట్ నాట్ రెస్పెక్ట్ టు ఎంటైర్ ట్రాన్సాక్షన్. మనం అట్లాంటి డిస్టింక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు ఇట్ విల్ కంపేర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ అనమాట. Okay. So specific column wise duplicates elimination చేయాలంటే we need to implement some other logic అండి. మన లాజిక్ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. Okay. Okay.
So for example, if it is a table, you can directly write a query like select distinct of customer ID from so and so table, like that. సో చూద్దామండి, అది మనం మా స్టేజ్కి వెళ్ళినప్పుడు 1 by 1 Okay. క్లియర్ చేసుకుంటాం. Yeah. Okay. సో స్టాపింగ్